Subscribe to Color Frames. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ జట్టు ఆట తీరుపై ఆ టీం ఓనర్ కావ్య మారన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తమ జట్టు సిక్సర్లు ఫోర్లు కొడుతుంటే కావ్య పాప ఆనందంతో చిందులేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోత మోగించినప్పుడల్లా కావ్య సందడి, హావభావాలు నెటిజన్లకు తెగ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు ఏమీ లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఎస్ఆర్హెచ్ హాట్ ఫేవరెట్ జట్లను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత సీజన్లలో తడబడ్డ ఈ తెలుగు టీం ఈ సీజన్లో మాత్రం అదరగొట్టింది. అటు ధనాధన్ బ్యాటింగ్తో రికార్డు సృష్టించడం తో పాటు డిసైడ్ బౌలింగ్, కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు అదరగొట్టారు. ఇలా సమిష్టిగా రాణించడంతోనే హైదరాబాద్ జట్టు టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఆసక్తికరంగా సాగిన రెండో క్వాలిఫైర్లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. రాజస్థాన్ ఫేవరెట్గా కనిపించిన సన్ రైజర్స్ స్పిన్నర్లు మ్యాచ్ను మలుపు తిప్పి విజయాన్ని అందించారు. ఈ విజయంతో కావ్య మారన్ చిందులేస్తూ సంబరాలు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఆరంభంలో ఒక 4 సిక్సర్ కొట్టి దూకుడు మీద కనిపించిన అభిషేక్ శర్మ 12 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే ఓపెనర్ ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 42 పరుగులు జోడించారు. అయితే రాజస్థాన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ వేశాడు. హెడ్ 34, త్రిపాఠి 37 పరుగులకు అవుట్ అవగా అంచనాలతో అడుగుపెట్టిన మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్లాసెన్ 50 రన్స్కు అవుట్ అవ్వగా చివరిలో షాబాద్ అహ్మద్ 18 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 3, ఆవిష్ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. ఇక చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్ టామ్ వికెట్ కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ దూకుడుగా ఆడారు. ఫామ్లో ఉన్న జైస్వాల్ మెరుపు షాట్లతో అలరించాడు. ఫలితంగా రాజస్థాన్ పవర్ ప్లేలో 51 పరుగులు చేసింది. తర్వాత సన్ రైజర్స్ స్పిన్నర్ల ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ చెరొక ఎండ్ నుంచి తమ స్పిన్ మ్యాజిక్తో రాజస్థాన్ను దెబ్బతీశారు. వీరిద్దరు స్పిన్ దాటికి ఆర్ఆర్ వరుస వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ 10, రియాన్ పరాగ్ 6, అశ్విన్ 3, హెట్మేర్ 4, పావెల్ 6 పరుగులకు అవుట్ అయ్యారు. ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మరొక ఎండ్ నుంచి అతనికి సపోర్ట్ లేకపోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో షాబాద్ అహ్మద్ 3 వికెట్లు తీగా అభిషేక్ శర్మ 2, నటరాజన్, కమిన్స్ చెరొక వికెట్ పడగొట్టారు. ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.